గైస్ వెల్కమ్ టు కిషోర్ చిల్లాపల్లి. ఈరోజు ఏంటంటే ఒక ట్రిప్కి వెళ్తున్నాం. ఫస్ట్ అయితే మురుడేశ్వర్కి వెళ్ళి శివుని దర్శనం చేసుకొని గోవాకి వెళ్తాం. ఇప్పుడైతే హైదరాబాద్ నుంచి గోవాకి స్టార్ట్ అయినాం. అంటే ఇప్పుడు తల్లి మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు? గోవాకి. ఫస్ట్ ఎక్కడికి వెళ్తాం? గోవాకి. ఏ టెంపుల్కి వెళ్తున్నాం? లార్డ్ శివ. స్టార్ట్ చేసిండు. మీరు ఇద్దరు ఒక గేమ్ ఆడండి. ఓకే ఓకే. క్రియాన్స్ ఏం చేస్తాడంటే ఎన్ని కార్లు వెళ్తున్నాయో క్రియాన్స్ కౌంట్ చేస్తాడు. అక్కి ఏం చేస్తాడు, ఎన్ని ట్రక్స్ వెళ్తున్నాయి, ఎన్ని లారీలు వెళ్తున్నాయి అక్కి కౌంట్ చేస్తాడు. ఎవరు ఎక్కువ కౌంట్ చేస్తారో వాళ్ళు విన్. ఓకే స్టార్ట్. ఓకే పాపా. ఇప్పుడైతే ఫస్ట్ టోల్ అయితే వచ్చేసింది ఇప్పుడే. ఏమైంది? అత్త దూరం 2 రోజులు లేట్ అవుతుంది ఎంత లోపల. ఇప్పుడే పివి నరసింహ ఫ్లోర్ ఎక్కుతున్నాం. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు పెడతాం. చూడండి, ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఈ నుంచి రైట్ మహబూబ్నగర్ లెఫ్ట్ వచ్చేసా. డబ్బులు ఈ పెట్టుకుంటాడు జర్నీలా. ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ దానికి వచ్చేసాం. ఇప్పుడు మా ప్లేస్ ఏంటంటే జడ్చర్ల దాటుతాము. ఈ ప్లేస్ ఏంటంటే ఇంకా బోర్డు రాలేదు, తర్వాత చెప్తాము. కొండ ఆకాశంలో మేఘం ఉంది. చెరువు పేరు అంటే దేవరగద్ర. ఇప్పుడైతే టిఫిన్ స్టార్ట్ అయిపోయినాం మేము.
దాటి కర్ణాటక వెళ్తున్నాం. కృష్ణానదిపై కొత్త బ్రిడ్జ్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఐరన్ బ్రిడ్జ్ చూడండి, సేమ్ రాజమండ్రి లాగా కడుతున్నారు ఇక్కడ ఐరన్ బ్రిడ్జ్. ఇది కృష్ణా రివర్, కనబడే రాయచూర్. అట్లాంటిది పెట్టేది కూడా. ఇదైతే కర్ణాటక. రోడ్డు మంచిగా బల్లారా కర్ణాటక ఎంట్రెన్స్. పవర్ ప్లాంట్ కర్ణాటక. ఇన్ కర్ణాటక పవర్ ప్లాంట్. హంపి దగ్గరే ఉంది మామ. ఎందుకయ్యా వాళ్ళు వేసుకొని హంపి ఏం తయారవుతుంది? అదే అదేంటిది? అదేమంటారు పైనుంచి చూడే ఆకాశం. ఆకాశం. పవర్ ప్లాంట్ ఒక సిప్పు వాటర్ బిడ్డ మక్తల్ బల్లాలి ఎవరు సేమ్. బెల్కల్ల పెట్టి రెడ్డి బిడ్డలో ఓ రామసిలుక గౌరాలే నన్ను చేసి బిడ్డలే ఓ రామసిలుక. డ్యూయల్ కెమెరా వస్తుందారా? వీడియోలో డ్యూయల్ కెమెరా వస్తుందా? ఫ్రంట్ టు బ్యాక్. ఇప్పుడైతే సెకండ్ టాయిలెట్ వచ్చేసింది. ఇన్ కర్ణాటక. చెరికే అంతే కిందికే ఉండదు. అరే నీకు చెరుకుంటా దగ్గర ఉండే ఆకులు కడిగితేనే మామిడి కడిగితావా? సొప్ప అని ఉంటాడు మామిడు. బిర్యానీ వెళ్తావా మేడం? వెళ్తావా? ఇన్ కేరళ విలేజ్. Turn right onto State Highway 49. హంపి హంపిలా ఏదో ఉంటుంది. బాధగుడి నీళ్ళు పడతాడు ఏం టెంపుల్ ఇది? కొండలు చాలా ఉన్నాయి.
ఇది ఎక్కువ టూరిస్ట్ ప్లేస్ అనుకుంటా. కుక్కలు ఎందుకు వస్తున్నాయి సుమన్ అక్కడికి? ఇప్పుడు ఒక పది కుక్కలు అడ్డు వచ్చింది. Continue on State Highway 131 for 4 kilometers. పట్టుకుంటా అన్నీ అవుతుందా? ఈ న్యూస్ రైడ్ కాదు ఎక్కువ ఇక్కడ బనానా ట్రీస్ బాగున్నాయి. మంచిగా ఉంటావు. ఎద్దు బోర్డ్స్ కూడా చూసినావా మొత్తం? ఇన్ కర్ణాటక. రిటైర్మెంట్ ఇలానే మాటలుగా ఇది మొత్తం అనిల్ కుమార్ మొత్తం ఇక్కడ కర్ణాటకలో మొత్తం జొన్ననే ఉన్నది. ఎక్కువ పొలాలు లేవు, జొన్న ఉన్న ఖర్జూర అవే ఉన్నాయి ఎక్కువ. కోకోనట్ ఫోటో ఆపి ఇంకా మనం పోయేది ఏం లేదా ఇన్ కర్ణాటక. వాతావరణం అయితే ప్రశాంత వాతావరణం ఏసీ వాతావరణం. సౌరాష్ట్ర సుందరం సౌమన ఇక్కడ అక్కడ నుంచి సపరేట్ ఉందా మరి? దిగుతున్నాడు మొత్తం. ఇంటికి వాటాలు. ఊరికైతే బిడ్డ ఇన్ కర్ణాటక. కొన్ని టెంపుల్స్, చిన్న టెంపుల్స్ మొత్తం స్టోన్తో వేసుకోవదా? అక్కడ కనిపిస్తుంది కదా, అదే విరూపాక్ష టెంపుల్ అనమాట. ఇప్పుడు మేము ఎంతమంది ఒక 1 2 3 4 5 6 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. అప్పుడు ఇదంతా చూపించినాము. ఇప్పుడు అక్కడికి విరూపాక్ష టెంపుల్కి వెళ్తాము.
వేములవాడ విరూపాక్ష టెంపుల్. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం, కానీ మా పేరెంట్స్ కొంచెం బైజానికి వెళ్ళారు. ఈ వెళ్ళిన తర్వాత అక్కడ కెమెరా అలౌడ్ ఉంటుందో, ఫోన్ అలౌడ్ ఉంటుందో అప్పటిలోపు మీకు చెప్తాం. అలౌడ్ ఉంటే మొత్తం చూపిస్తాం. ఇప్పుడైతే మేము 2 minutesలలో వెళ్ళిపోతాం. మమ్మీ షూస్ ఇప్పేయాలా? అయితే ఇక్కడ నైట్ అయితే మేము హుబ్లీలో స్టే చేసినాం. ఇది గోకర్ణలో టెంపుల్ చూసుకొని తర్వాత మురుదేశ్వర్కి వెళ్తాం. మురుదేశ్వర్ నుంచి గోవాకి వెళ్తాం. గోవాకి వెళ్ళే టైంలో అంటే మేము మధ్యలో ఏదైనా ట్రావెల్ చేస్తే అది మీకు చూపించగలం. ఇప్పుడు హుబ్లీ నుంచి గోకర్ణకి వెళ్తాం. పర్వ తీసుకు నెంబర్ 1 ఉండదు. మన ఆ నుంచి చాలా ఆ సైడ్ పోతుంది. చూడు కోట బండి పెట్టి Continue straight past. గ్రీన్ ఉంది మరి బ్లూ ఉంది కదా గణేష్ కాదు కనిపించేది మీరు ఇంత కనబడి కూడా ఇయ్యారా కొండ మీదనా మరి ఇదే మరి కాదు గది ఇంకున్నది పెద్ద గణపతి నేను చూపెట్టిన దీని లోపల దాని లోపల మరి ఎటు అవుతాం మనకు ఇక్కడే ఇప్పుడు రిటర్న్లో పోవచ్చు ఆడ. మన రూమ్ అయితే ఒక ముంగిస్ అయితే కనిపించింది మనకి. మీకు కలుతుంది కనిపిస్తుందా మీకు? అదిగో అదిగో. నీకు ఫ్రెండ్స్ రాసుకోవచ్చా? రాసుకోవచ్చు కానీ ఫస్ట్ కాల్లో పెట్టుకో మంచిగా. నేనైతే ఎల్లో కలర్ తీసుకుంటా. పక్కనే ఉన్నాం మనం, సముద్రం పక్కనే ఉన్నాం. సముద్రం గీనేరా అంతే, సముద్రం ఒంటిగా ఉంటుంది. ఇప్పుడైతే బ్రిడ్జ్ బ్యాక్ వచ్చేసినాం. గోవా కేబుల్ బ్రిడ్జ్ అనమాట ఇది. మన ఫ్రెండ్స్ బ్రిడ్జ్ బ్యాక్ అయితే వచ్చేసినాం. అక్కడైతే మొత్తం వాటరే ఉంది, సీ టైప్. అదే మన బీచ్. అవును ఫ్రెండ్స్. అదే మన అక్కడైతే మనకి ఒక షిప్ అయితే కనిపిస్తుంది. షిప్. ఇక్కడైతే కేబుల్ బ్రిడ్జ్కి మనం చాలా దగ్గరకు వచ్చేసినాం. మన తెలంగాణలో హైదరాబాద్లో ఒకటి ఉన్నది, కరీంనగర్లో ఒకటి ఉన్నది, కానీ ఇది కొంచెం వేరే రకంగా ఉన్నది. మన గోవాలో అయితే క్రికెట్ స్టేడియం ఉన్నదన్నమాట. సగం అయితే కనిపిస్తుంది సీట్లు. ఇదేనా ఇప్పుడైతే హోటల్ నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట. అంటే మధ్యలో బ్రేక్ఫాస్ట్ కాయి అటు నుంచి వాళ్ళని రూట్ అడుగుని వెళ్ళిపోతాం. వచ్చింది ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయ్యి ఇప్పుడే స్టార్ట్ అయినాం. కార్లోనా? మన బ్రిడ్జ్ లో అయితే మనకి ఫోటోలు తీసుకోనికి ఆగిర్రు. ఇక్కడైతే మనకి అక్కడ పెద్ద బోట్ అయితే కనిపిస్తుంది. చిన్న చిన్న షిప్స్ అయితే ఇక్కడనే ఉన్నాయి అనమాట. బోట్స్, షిప్స్ అన్ని ఇక్కడనే ఉన్నాయి. ఒక పెద్ద సీ అనమాట. మన హైదరాబాద్ కరీంనగర్లో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ ఇక్కడ కొంచెం మోడల్ ఇక కట్టిర్రు. Left to stay on National Highway 67. నేషనల్ ఫ్లాగ్ మన ఫ్లాగ్ అగో వందే మాతరం. Continue on National. మేమైతే ఇప్పుడైతే తినడానికి వచ్చామని చెప్పినా కదా, కొంచెం లేట్ అయ్యేటట్టు ఉంది. అంటే కార్ పార్కింగ్ చేయాలి కదా. అసలు పార్కింగ్ ఇక్కడ లేదు, ఒక్కట్లేదు. ఇక్కడ తిన్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాం. చలో రూమ్ కూడా దొరికింది, టెన్షన్ లేదు. ఏం చెప్తాను ఇళ్ళ నుంచి, ఏం జరిగే మన మంచిగా నేనైతే చెప్పినట్టయితే తీసేసుకున్నా. నీకే ఉపాధించిన నమ్మగా ఉండాలి, ఉండకపోతే ఎట్లా? ఇప్పుడైతే కొంచెం బీచ్ దూరమే ఉన్నది. ఒక 4 meters 400 meters ఉన్నాయి. 400 meters మేము నడుపుతా ఉన్నాడు. కామెంట్ చేసి చెప్తారు.
టోపీకి కొంచెం మార్క్ ఉందని చెప్పి వేరే టోపీ అయితే తీసేసుకున్నాం మనం. దీనికి కూడా స్టిక్కర్ ఉన్నది. చలో ఇంకా షాపింగ్ అయిపోయింది. ఖాళీ దున్నుకుంటే ఇక నీళ్ళలో మనం షర్టు ట్యాప్ మనం అన్నీ కొనేసుకున్నాం. ఇప్పుడైతే నేను వాడు మీరు చూస్తూ ఉంటారు చాలా డిస్టర్బ్ చేస్తుండ్రు. ఇప్పుడు కుక్కలు కనబడ్డా నా ఫ్రెండ్స్ అంటుండ్రు, పందులు కనబడ్డా నా ఫ్రెండే అంటుండ్రు. నా ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయాలి అంటే అందాలని చెప్పి కోరుకుంటున్నా. ఇప్పుడైతే మనమైతే స్విమ్మింగ్ చేస్తాం కదా, అప్పుడైతే వీని దాంట్లో ఊకేస్తాం అనమాట. దొబ్బుతలేను అంతే. ఎందుకు వద్దు, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు మరి? సారీ అంటే సచ్చిన వాళ్ళు వేసి వస్తారా ఫ్రెండ్స్? సారీ చూద్దాం అప్పుడు చూడుర్రి. ఇదే అడ్డం వస్తుంది. నా ఫోన్ కింద పడేలాగా ఉన్నది. మమ్మీకి ఫస్ట్ ఒకటి చెప్తాను. మమ్మీకి పట్టుకుంటుంది. నాకు ఇచ్చింది పప్పు తినిపించిన. ఇంకా చెప్తలేవు కదా పెట్టిరు. మమ్మీ నాకు పెట్టింది ఫస్ట్. నేనే నడుపుతున్నా కారు. క్రియాష్ నేను కారు నడుపుతున్నా. రైట్ లెఫ్ట్ 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 రైట్ 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 స్లో అయిపోయింది. monkeys ఏం చూసుకుంటారు?
మనం అయితే గోవా బీచ్కి ఎంటర్ అయిపోయినాం. ఈ నుంచి అయితే వీడియో మనకి ఎండ్ అయిపోతుంది. మీరైతే మా కిషోర్ చిల్లపల్లి ఛానల్ అయితే మనకి చాలా లాస్లు ఉంది. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే మీ ఫ్రెండ్స్తో మీ అందరితో ఒక సబ్స్క్రైబర్స్ అని చెప్పండి ప్లీజ్. ఓకే మళ్ళా బాయ్. మనం అయితే ఒక స్టెప్ ముందుకు వేసాం. అప్పుడే అన్న అని పిలిచేసింది అక్క అయితే. ఎందుకో అప్పుడు 450 కానీ 400 కానీ ఇచ్చేస్తుంది మనకి. అంతే కదా 100 రూపీస్ ఇస్తే నేను తీసుకోను. ఇక్కడైతే మనం కొంచెం పాయినాం అనమాట. ఇక్కడ ఒక ఆంటీ అయితే మీకు చూపిస్తాను నేను. ఆంటీ మా చెల్లె ఫస్ట్ అక్కడ అక్క దగ్గర తీసుకున్నది కాబట్టి ఆ క్యాప్ కొంచెం ఇక్కడ ఇట్లా ఉంటుంది కదా దండ, ఆ దండ ఇరిగింది అనమాట. ఈ ఆంటీ కొంచెం మంచిగా అమ్మ కదా పిల్లలు కదా అని చెప్పి కుట్టేసింది. ఇందాకనే జస్ట్ 2 మినిట్స్లో తెగింది. మళ్ళీ ఆమె దగ్గరికి పోతే కుట్టదని చెప్పి ఇక్కడ అమ్మనే కుట్టేసింది. అక్కడైతే కనిపిస్తుంది మాకు. ఆడికి ఎంత మీకు చూపిస్తుంది. బీచ్ ఇక్కడ నుంచి అయితే దగ్గరనే అని చెప్పారు. అయితే ఇప్పుడైతే మేము హోటల్ నుంచి నడుచుకుంటూ అయితే పోతున్నాం. బీచ్కి పోయిన తర్వాత మేము ఎట్లా స్విమ్ చేస్తాం అంటే దూరం ఉందా 400 చూపిస్తుంది కానీ ఇక్కడైతే బైక్ తీసుకుందాం అనుకున్నాం కానీ రేపు అయితే తీసుకుంటారంట. ఈ టీ షర్ట్ అయితే మనం కొనుక్కోబోతున్నాం. బాబాయ్ టైప్ క్రియాన్స్ నీ చూపిరా. నేనైతే గిది తీసుకుంటాను, కొంచెం పెద్ద సైజ్ మనకి. బావా అన్ను నేను ఇట్లా ఇక్కడ చిన్న గల్లీ ఉంటే రూమ్. ఫస్ట్ టైం మేము ఫోన్ చేసుకున్నాం. ఫోన్ అంటే బుక్ చేసుకున్నాం. దాని చూడాలి ఈ చిన్న గల్లీ కారు పట్టది. పేరు అక్కడికి వెళ్దాం బా. అక్కడికి వెళ్ళి వెళ్దా ఇక్కడ అయితే కొంచెం కాపాడుకోవాలి. మనకి ఇక్కడ ఏం తెలియదు. ఇక్కడ గోవా మొత్తం కొంచెం క్రిస్టియన్సే కాబట్టి బాగా కొంచెం డెకరేషన్ బాగానే చేసింది. అయ్యో బాగా నన్ను వదిలేసుకొని పోతాను. హోటల్ పేరేం పేరు? రూమ్ దగ్గరికి అయితే కొంచెం దగ్గరకు వచ్చేసినాం. అంటే ఇంకా గోవాలో మనం ఎప్పుడు గోవాలో ఉంటాం కాబట్టి కొంచెం అంటే ట్రిప్ కోసం వచ్చాం కదా. బాగా అయితే నేను రూమ్ కాడికి వెళ్తున్నాం కదా. మనం బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసినాం. ఈడ కొంచెం ప్లేస్ లేదు అంటే ఇప్పుడే కార్ ఆపిరు మా వాళ్ళు.
లోపల అయితే కొంచెం ప్లేస్ ఉన్నట్టే ఉందనిపిస్తుంది నాకైతే. బోట్లు ఉంటుంది బ్రో. అసలు ఇక్కడ క్యాసినో ఇదైతే ఇంకో కేబుల్ బ్రిడ్జ్ అనమాట. మళ్ళీ ఇప్పుడు ఇది మొత్తం బీచ్ గాయ్స్. మొత్తం బీచ్ గాయ్స్. పెద్ద బీచెస్ మొత్తం ఇలా పెద్ద పెద్ద బోట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇల్లు బోట్స్. There's a 5-minute Only boats, slowdown in Priyank. 3 kilometers. You're still on the fastest road. ఇల్లు అనిపిస్తున్నాయి. అటు నుంచి అయితే పైకి వెళ్తున్నా. పైకేనా రూమ్ చూపిస్తారంట. అయితే మనం రిక్వెస్ట్ చేసుకొని స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళొచ్చు అనుకుంటున్నాం వాళ్ళు అయితే అంటారు. ఇక్కడ నుంచి క్లియర్గా అనిపిస్తుంది స్విమ్మింగ్ పూల్ మీకు. ఎంట్రీ అయితే మాకు ఇదే, కానీ మాకు తెలియకుండా మేము సందుల బొందుల్లో నుంచి వచ్చినాం. ఏనా ఎంట్రీ అక్కడ నుంచి అంట. और बेड डालते क्या उसमें छोटा है ना. You mentioned double cot plus 3